ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును. రూతు గ్రంథం న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటనలను వివరిస్తూ ఉంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలులో కరువు వచ్చింది. బెత్లెహేములో నివసించిన ఎలీమెలెకు, నయోమి కుటుంబం మోయాబు దేశానికి వెళ్లారు. అక్కడ ఎలీమెలెకు, నయోమి కుమారులు మహలోను, కిల్యోనులు కూడా మరణించారు. అప్పుడు నయోమి, రూతు, ఓర్పా ముగ్గురు నిరాశతో ఆశ లేకుండా ఉన్నారు. అలాంటి సమయంలో నయోమి తన కోడళ్లతో, మీరు మీ తల్లుల గృహములకు తిరిగి వెళ్ళుడి, యెహోవా మీకు దయ చూపించునుగాక అని నయోమి దేవునిపై విశ్వాసం కోల్పోక, తన కొరకు ఏదీ కోరుకోక, తన కోడళ్ల కోసం ఆశీర్వాదాన్ని, దయను కోరుతుంది, దీవించింది. నయోమి మాటలలో స్వార్థం లేని ప్రేమ, ఇతరుల శ్రేయస్సును కోరే హృదయం, బాధలోనూ దేవుని దయను గుర్తించేటటువంటి విశ్వాసాన్ని మనం చూడవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తన విషయాలను మాత్రమే కాక ఇతరుల విషయాలను కూడా మనం లక్ష్య పెట్టాలి. దేవుని దయపై విశ్వాసం ఉంచాలి. మన పరిస్థితులు మారినా దేవుని దయ మారదు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనకు నేర్పే సత్యం ఏదనగా, దేవుని ప్రజలు తమ బాధల్లోనూ దయగలవారై, ఇతరుల భవిష్యత్తును కోరేవారై ఉండాలి. దేవుని దయను అనుభవించిన వారు అదే దయను ఇతరులకు పంచేవారుగా ఉండాలి. నయోమిలాగా స్వార్థం లేని ప్రేమను, ఇతరుల కోసం ఆశీర్వాదాన్ని కోరే హృదయాన్ని మాకు దయచేయుము అని ప్రార్థించే వారంగా మనం ఉందాం. ఆమేన్.